తెలంగాణకు సంబంధించిన కీలక అభివృద్ధి అంశాలపై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి భూపేందర్ యాదవ్ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో కల్తీ ఆహార పదార్థాల తయారీపై చర్యలు మరింత కఠినంగా ఉండాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. మసాలాలు కల్తీ చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని స్వాగతించిన ఆయన ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో నిందితులు స్టేషన్ బెయిల్పై బయటకు వస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతోంది. గాంధీభవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను నేరుగా స్వీకరించారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్న ప్రభుత్వం అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, హోంశాఖ మంత్రి అనిత అమరావతిలో విస్తృతంగా పర్యటించి మంత్రుల భవన సముదాయాలు, నిర్మాణంలో ఉన్న రహదారులు, పలు కీలక భవనాలతో పాటు ఐకానిక్ టవర్స్ పనుల పురోగతిని పరిశీలించారు. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయంలో బోనాల మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ నూతన ఉత్సవ కమిటీని నియమించగా ఉత్సవాలను అత్యంత వైభవంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు సృష్టించి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు గుర్తించిన అధికారులు 8 ప్రైవేట్ జూనియర్ కళాశాలపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ సాయి కృష్ణ కస్టడీ మరణం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో సస్పెండ్ అయిన కృష్ణలంక సీఐ నాగరాజు కస్టడీ నేటితో ముగియనుంది. 7 రోజులుగా సీఐ నాగరాజును విచారిస్తున్న సిట్ ఇవాళ ఆయన్ను కోర్టులో హాజరుపరచనుంది. కడప జిల్లాలోని కమలాపురం, ముద్దనూరు రైల్వే స్టేషన్లలో తిరుమల ఎక్స్ప్రెస్కు నిలుపుదల కల్పించే ప్రతిపాదన పరిశీలనలోకి వచ్చింది. ఈ మేరకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విజ్ఞప్తిని రైల్వే అధికారులు పరిశీలించి తదుపరి నిర్ణయం కోసం ప్రధాన కార్యాలయానికి పంపించారు. ఏలూరు జిల్లా నూజివీడులో 1.93 కోట్లతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర మంత్రులు వై సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అదే కార్యక్రమంలో ఆరోగ్య రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరాలు వెల్లడించిన మంత్రులు ప్రతిపక్షంపై కూడా విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించడం లేదంటూ పీడీఎస్యూ నేతలు ఆందోళన చేపట్టారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులు కలిసి భోజనం చేసిన నాయకులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో సంచలనం రేపిన మైనర్ బాలిక ప్రసవం కేసులో మహిళా ఆర్ఎంపీ వైద్యురాలిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. నవజాత శిశువును డబ్బుల కోసం విక్రయించినట్టు ఆరోపణలు రావడంతో పోక్సో కేసు నమోదు చేసి మొత్తం 7గురిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా అమ్మవారి ప్రత్యేక దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరో అడుగు పడింది. వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా నీరు చేరుతుండడంతో జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో లక్షల క్యూసెక్కులు నమోదవుతుండగా దిగువకు నీటి విడుదల మాత్రం ఇంకా ప్రారంభించలేదు. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం మొరంపల్లి బీసీ కాలనీలో నూతన ప్రాథమిక పాఠశాల ప్రారంభం కావడంతో చిన్నారుల చదువుకు కొత్త దారి తెరుచుకుంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాఠశాలను ప్రారంభించి
అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. హనుమాన్ నగర్లో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో సరైన పత్రాలు లేని 81 మోటార్ సైకిళ్లు 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో అవినీతి నిర్మూలనపై మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపాలిటీలో ఏ అధికారి లంచం అడిగినా వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని, ఒకవేళ తాను లంచం అడిగినా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా హాజరు కాకపోవడాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇందుకు నిరసనగా ఢిల్లీలోని అంబేద్కర్ విగ్రహం నుంచి మకర్ ద్వార్ వరకు ర్యాలీ చేపట్టారు. ఢిల్లీ విద్యార్థులపై కాల్పులు జరపమని ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలని ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్ డబల్ బెడ్రూమ్ ఇళ్లలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వయంగా పరిశీలించారు. స్థానికులతో మాట్లాడిన ఆయనకు ఇళ్లలోకి పాములు వస్తుండడంతో పాటు మౌలిక వసతుల సదుపాయాలపై కొరతను నివాసితులు తమ సిబ్బందులకు వివరించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువతలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లాలో గంజాయి చాక్లెట్ల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బీహార్కు చెందిన రంజిత్ కుమార్ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 71 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో రైతులకు ఏనుగుల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రామకుప్పం మండలం పెద్దూరు అటవీ సరిహద్దు ప్రాంతాల్లో తిష్టవేసిన ఏనుగుల గుంపు రాత్రి వేళల్లో పంట పొలాలపై దాడులు చేస్తూ పంటలను ధ్వంసం చేస్తోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సైబర్ మోసాలు, నకిలీ యాప్లు, ఓటీపీ మోసాలు, ఫ్రాడ్ కాల్స్పై పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న ఉత్తరాఖండ్ కానిస్టేబుల్ షేర్ సింగ్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. రాజకీయ ప్రదర్శనలో పాల్గొని సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నారు. శాఖాపరమైన దర్యాప్తులో కానిస్టేబుల్ తీవ్రమైన తప్పుకు పాల్పడినట్టు తేలింది. దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనను లక్ష్యంగా చేసుకుని పెట్రోల్ బాంబ్ దాడికి పన్నాగం పన్నిన ఐఎస్ఐ మద్దతు గల ఉగ్ర మాడ్యూల్ను ఛేదించారు. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేయగా అమృత్సర్లో మరో 2 మాడ్యూళ్లను గుర్తించి 4 మైనర్లతో సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.